దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రజలాడు హల్లెలూయా. ఒక వాక్య భాగం చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాం. యోబు పుస్తకము 36 అధ్యాయము 5వ వచనం. ఆలోచించుము. దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. చాలు, జాగ్రత్తగా నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగంలో యోబు భక్తుడు దేవుని గురించి ఇలా వ్రాస్తూ ఉన్నాడు. దేవుడు బలవంతుడు, చాలా బలవంతుడు. ఆయనంత బలవంతులు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఆయన సర్వశక్తి దేవుడు. ఇది మర్చిపోయి చాలామంది దెయ్యాలకు భయపడతారు, దేవుడికి భయపడరు. దేవుడు గొప్పవాడా, దెయ్యాలు గొప్పవా? దేవుడు గొప్పవాడు, మరి దెయ్యానికి ఎందుకు భయపడుతున్నావు? దేవునికి భయపడరు. జరుగుతుంది ఇప్పుడు అదే. దేవుడు అంటే భయం లేదు, మందిరం అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. కానీ దెయ్యం అంటే భయం. మళ్ళీ శాతపడి శక్తులు అంటే భయం. అమ్మవాడు శాతపడి చేపిస్తారేమో, శాతపడి శక్తులు వస్తాయేమో. దెయ్యం అంటే భయపడుతున్నారు, దేవుడు అంటే భయపడలేదు. ఇద్దరు ఎవరు బలవంతుడు? దేవుడు బలవంతుడు, దేవుడికి భయపడాలి. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, ఆయనకి భయపడాలి. కనుక ఆయన బలవంతుడు, అన్నిట్లో బలవంతుడైన, పాపాన్ని జయించే బలవంతుడు, పాపము అనే ప్రతిదానిని జయించిన బలవంతుడు. అందుకనే ఆయనకి జయశీలుడు అని పేరు. ఆయన సమస్తాన్ని జయించిన జయశీలుడు, ఆయన బలవంతుడు. మనం బలహీనులము. అసలు మనము బలహీనమైన శరీరంలో ఉన్నాము, బలహీనం మనం. ఆయన బలవంతుడు, మనం బలహీనులము. ఆయన మనకు తీర్పు తీర్చవచ్చు. ఆయన మనలను తిరస్కారం చేయవచ్చు. ఎలా తిరస్కారం చేయవచ్చు ఆయన అంటే, ఉదాహరణకి ఒక త్రాగుబోతున్నాడు అనుకో, యేసయ్య ఛీ తాగుబోతాడా, పోతలకి నీ ముఖం చూపించొద్దు అని తిరస్కారం చేయగలడు, చేయొచ్చు. ఎందుకంటే ఆయన త్రాగట్లేదు కదా. త్రాగుడని సాతాన్ని జయించాడు. సాతాను ఆయనకు ముందు తాగించలేకపోయాడు. బూతులు తిట్టేవాడిని తిరస్కరించవచ్చు. నీ నోరు తెలిస్తే బూతులే పోతలకే అని తిరస్కరించవచ్చు. ఎందుకంటే ఆయన బూతులను సాతాన్ని జయించాడు. అబద్ధాలు ఆడేవారిని అబద్ధాలు ఆడుతున్న పోతలకి నీ ముఖం చూపించగాక ఛీ అని తిరస్కరించవచ్చు. ఎందుకంటే అబద్ధమైన సాతాన్ని జయించాడు. అలాగే ప్రతి విషయంలో కూడా సినిమాన సాతాను ఆయన దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆయన జయించాడు. తీర్పు తీర్చగలిగినటువంటి పరిశుద్ధత ఆయనలో ఉన్నది. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయనే తిరస్కరించట్లేదంట. పాపము లేదు ఆయనలో. మనుషులందరూ పాపులే. ఏదో చిన్న చిన్న బలహీనతలు ఉంటానే ఉంటాయి. తిరస్కారం చేయొచ్చు. ఆయన ఛీ అని తిరస్కరించి బయటికి పోవతలకి నీ ముఖం చూపించొద్దు అని తిరస్కరించవచ్చు. అంత బలవంతుడై ఉండి కూడా ఆయన తిరస్కరించట్లేదంట. ఆయన ఏమి తిరస్కరిస్తాడు అంటే, మనిషిని తిరస్కరించడు. ఎందుకు? మనిషి ఆయన పోలిక. భూలోకుల మనుషులందరూ ఆయన పిల్లలే. మనిషిని తిరస్కరించడు, కానీ మనిషిలో ఉన్న పాపాన్ని తిరస్కరిస్తాడు. అది మనం నేర్చుకోవాల్సింది. మనం అలా కాదు, క్వైట్ ఆపోజిట్. దానికి విరుద్ధముగా ఉండేది మనది. మనం ఏం చేస్తాం? సహజంగా మనుషులము ఎదుటి వ్యక్తులు ఏదైనా చిన్న బలహీనత చూసినప్పుడు ఛీ ఆడేది తాగిపోతాడు, ఛీ వదలకే తాగిపోతాడు, ఛీ ఆడు పొద్దున్న లేచి కదా అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, ఆడెప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటాడు, ఆడెప్పుడు సాడీ చెప్తూ ఉంటాడు, చీ వాడు అభిచారి, చీ వాడు దొంగ, చీ వాడు దుర్మార్గుడు అని అతనిలో ఉన్న బలహీనతను చూసి మనము
తిరస్కరిస్తాం, ద్వేషిస్తాం, దూషిస్తాం. దేవునికి మనకు ఎంత తేడా ఉంది చూడు. దేవుడు అన్నిటినీ జయించిన వాడే. ఆయనే జయించలేని ఒక వ్యక్తిని చూసినప్పుడు తిరస్కరించగలడు, కానీ తిరస్కరించట్లేదంట. చేతులు చాచి పిలుస్తున్నాడంట. మనము అన్నీ జయించిన వారము కాదు, ఇంకా జయించలా. అరాకొర ఉన్నాయి జయించాల్సినవి. యేసు ప్రభువు అంత స్థాయికి ఇంకా ఎదగల. అయినా మనం తిరస్కరిస్తూ ఉంటాం. ఆయన బూతులు మాట్లాడుతున్నాడు అనుకో, చి వాడి నోరు ఎత్తి బూతులే అని తిరస్కరిస్తావు. కానీ నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా. బూతులు మాట్లాడు, వాడు అబద్ధాలు మాట్లాడు, ఇద్దరు ఎక్కడ ఉంటారు? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అది రెండో మాట. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, లేదా నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, లేదా నువ్వు సాడీలు చెప్తున్నావు, లేదా నువ్వు చెడు చూపు చూస్తున్నావు, చెడు మాట మాట్లాడుతున్నావు, సినిమా చూస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, లేదా వాళ్ళు ముందు తాగుతున్నారు, వాళ్ళని తిరస్కరించావా? రేపు అగ్నిగుండంలో వాడు ఉంటాడు, నువ్వు ఉంటావు. అర్థమవుతుందా? అర్థమైనోడికి ఇటుకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ముందు తాగినోడికి ఎంత జీతమో, అక్రమ సంబంధంలో ఉన్నవాడికి ఎంత జీతమో, అబద్ధాలన్నీ కూడా అదే జీతం. ఇద్దరు అగ్నిగుండానికి వెళ్తారు. బూతులు మాట్లాడేవాడు అక్కడికి వెళ్తాడు అగ్నిగుండానికి, సాడీలు చెప్పేవాడు అక్కడికి వెళ్తారు. దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దైవ సేవకుడు అంటే భయం లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు అగ్నిగుండానికి. సమానమే. మరి దేంటో ఎక్కువని ఎదుటి వాళ్ళని తిరస్కరిస్తూ ఉన్నారు. వాడిలో ఒకటి ఉంటే అది నీలో లేదు, నీలో ఒకటి ఉంది. నీలో ఉన్నది వాళ్ళలో లేకపోవచ్చు. నీలో అబద్ధం ఉంది, వాళ్ళలో బూతులు ఉన్నాయి. ఆయన బలవంతుడు తిరస్కారం చేయగలడు, కానీ ఎవరిని చేయట్లేదు. ప్రేమిస్తున్నాడు. అన్ని బలహీనతల్లో ఉన్న వారిని బలహీనతల నుంచి విడిపించి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడంట. ఎంత ప్రేమించాడు చూడు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనకు కలిగిన పరిపూర్ణతకు మనం ఎదగాలి. అది మన టార్గెట్. ఈ టార్గెట్ లేకుండా నువ్వు ఐఏఎస్ చదవాలి, ఐపీఎస్ చదవాలి, ఇంకేదో పెద్ద సాధించాలన్నా వేస్ట్. చనిపోతే ఇవి ఏవి దేవుని రాజ్యం తీసుకెళ్ళవు. 4 రోజులు బ్రతకడానికి ఆ లక్ష్యం, ఆ గమ్యం ఉండాలి మన గుండెల్లో. యేసు ప్రభువు అంత స్థాయికి నేను ఎదగాలి. ఆయన బలవంతుడై ఉండి కూడా ఎవరిని తిరస్కారం చేయలేదు, అసహించుకోలే. పాపాన్ని అసహించుకున్నాడు, ఆయన దగ్గర రాకుండా చేసుకున్నాడు. అందరినీ ప్రేమించాడు. ప్రేమించి వాళ్ళ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడంట. ఈ స్థాయికి మనం ఎదగాలి. అది పరిపూర్ణత. ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు. ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళే దీవించబడతారు. ఇది పరిపూర్ణత. ఆయన పాపము చేయలేదు, పాపము లేదు, అన్నిట్లో బలవంతుడే, అన్నిటిని జయించిన బలవంతుడై ఉండి కూడా ఆయన ఎవరిని తిరస్కారం చేయలేదంట. మనం ఎంతమందిని తిరస్కరిస్తూ ఉంటాం. యేసు ప్రభువు పరిపూర్ణతకి ఎదగలేదు మనం ఇంకా. ఆయన ఎలా ఉన్నాం? వాక్య వెలుగులో మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. ఎదుటి వ్యక్తులు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటు నీలోకి రాకుండా పొరపాటుని తిరస్కరించు, పొరపాటుని ద్వేషించు, అది నీలోకి రాకుండా చూసుకో. కానీ ఆ వ్యక్తిని ప్రేమించి, ఆ వ్యక్తి ఆ పొరపాటు నుంచి విడుదల పొందాలని ప్రార్థించి, ఆ వ్యక్తిని దీవించి ప్రార్థనించి, జనాలు చెప్పి మలువాలు చేయగాక అది నీకు శాపంగా మారిద్ది. నీ పిల్లల్ని నిన్ను అదే స్థితిలో పెడతాడు మళ్ళీ దేవుడు. ఎందుకు? ఏది విత్తుకుంటే అది కోసుకోవాలిగా. ఒడ్డుకి ఎక్కావంటే లోపల ఉన్న వాళ్ళు కూడా ఒడ్డుకు లాగాలి. పాపాన్ని సాధన జయించే స్థాయికి ఎదిగాము అంటే ఎదగలేని వాళ్ళు ఉన్నారే, వాళ్ళకు చేయూతనివ్వాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళని కూడా బలపరచాలి, జయించటం నేర్పించాలి. తిరస్కారం చేయకూడదు, అసహించుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే యోబు గ్రంథము 34:7 చూడు. యోబు వంటి మానవుడెవడు? యోబు వంటి మానవుడు ఎవరు? అతడు మంచి నీళ్ల వలె తిరస్కారమును పానము చేస్తున్నాడు. అబ్బా ఏం మాట! చాలు, తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. యోబుని దేవుడు బహుగా దీవించాడు. ఎంత దీవించాడంటే మస్కట్లో, ఊజు దేశంలో తూర్పు దిక్కున ఉన్న జనులందరికంటే యోబు ఒక్కడే గొప్పవాడు. ఎందుకు యోబు ఎంత గొప్పవాడయ్యాడు? 42 అధ్యాయాలు రాయించాడు ఆయన గురించి దేవుడు బైబిల్లో. ఎందుకు? చూడు యోబు ఎలాంటి వాడు. యోబు అంట
ఆయన్ని జనాలు తిరస్కరించినప్పుడు నీది ఒక బ్రతుక సావరాదు భార్య అన్నది అడుపున అయిపోయింది. ఆయన భక్తి గలవాడైతే ఎందుకట జరిగిందంట అంటున్నారు. ఏమన్నారు తెలుసా? స్నేహితులు వచ్చి బురద లేకుండా జమ్ము పెరిగిద్దా అంటే అర్థం ఏంటి? ఈయనలో ఏ పాపం లేకుండానే ఈ శాపం వచ్చిద్దా? పిల్లలందరూ చచ్చిపోయారంటే ఏదో పాపం చేసి ఉంటాడు. ఆస్తులు పోయాయంటే ఏదో పాపం చేసి ఉంటాడు. చూడు ఎలా మాట్లాడుతున్నారు. ఆయన దగ్గర తిన్నవాళ్లే, ఆయన దగ్గర మేలు పొందిన వాళ్ళు ఆయన గురించి ఎలా మాట్లాడుతున్నారు. చూడు ఎంత దుర్మార్గం ఇది. వాళ్ళు అలా మాట్లాడుతుంటే అలా మాట్లాడే వాళ్ళని దీవించి ప్రార్థన చేస్తున్నాడంటే యోగు. తిరస్కరిస్తున్నారు, ఏలెత్తి చూపిస్తున్నారు, అసహించుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు, దూషించి మాట్లాడుతున్నారు. ఇదో బతుక అని. అయితే ఏమంటే మంచినీళ్ళు ఏమైనా పెద్ద కష్టంగా తాగుతారా? మంచినీళ్ళు ఎలా తాగుతాం? ఈజీగా తాగేస్తాం. మంచినీళ్ళు తాగడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. తునాయాసంగా తాగేస్తాం. మంచినీళ్ళు కష్టపడకుండా తాగేస్తామో. ఆయన తిరస్కరించినప్పుడు, ఆయన ద్వేషించినప్పుడు, ఆయన దూషించినప్పుడు, ఆయన అవమానపరిచినప్పుడు, ఆయన కన్నీళ్ళు పెట్టించినప్పుడు అంట మంచినీళ్ళు తాగినంత ఈజీగా తీసుకున్నాడు. టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. పట్టించుకోలేదంట. అన్నారా అంటే అన్నారులే, దేవుడే చూసుకుంటాడు. నేనెవరో దేవుడు తెలుసు కదా, దేవుడే చూసుకుంటాడు. చూసావా? అందుకు ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. ఆ దేశం మొత్తం మీద గొప్పవాడయ్యాడు. దేవుని రాజ్యంలో ఉన్నాడు. యోబు పిల్లలను దేవుడు బహుగా దీవించాడు. తల్లిదండ్రులు చేసే భక్తిని బట్టి పిల్లలు దీవించబడతారు తెలుసా? నీవు భక్తి గల దానివైతే, నీవు భక్తి చేస్తే నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. నీవు భక్తి చెయ్యకపోతే నీ పిల్లలను దేవుడు శాపానికి అప్పగిస్తాడు. నీ పిల్లల మీదకి దీవెన రావాలా, శాపం రావాలి అనేది నీ మీదే ఆధారపడి ఉంది. నాటకాలు వేస్తూ ఉంటే నీ పిల్లలకి శాపం వచ్చింది. నీ కళ్ళ ముందే ఆ శాపాన్ని వాళ్ళు నువ్వు చూడాల్సి వచ్చింది. అర్థమైందా? నువ్వు రహస్యంగా చేసే భక్తిని బట్టి నీ పిల్లలని దేవుడు దీవిస్తాడు. దావీదు ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు ఏంటంట, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా. నీ తర్వాత నీ కుమారుడు రాజు, తర్వాత నీ మనవడు రాజు, తర్వాత నీ ముది మనవడు రాజు. ఎప్పటి వరకు? ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు. నిన్ను తిరస్కరించారా, నిన్ను ద్వేషించారా, నిన్ను దూషించారా, నిన్ను అవమానపరిచారా, నేను కన్నీళ్లు పెట్టించారా, వాళ్ళని శపించవద్దు. దేవుడే నీ పరీక్ష పెట్టాడేమో. తిరస్కరిస్తున్నటువంటి స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే యోబు రెట్టింపుగా దీవించబడ్డాడు. ఎగతాళి హేళన చేసి ద్వేషించి దూషించి మాట్లాడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, వాళ్ళని దీవించు ప్రభువా అని. యోబు రెట్టింపుగా దీవించబడ్డాడు. పోగొట్టుకుని అన్ని పొందుకున్నాడు. అయితే వాళ్ళ స్నేహితులు ఉన్నారే, తిరస్కరించి మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయకు, నువ్వు ప్రక్కవ తప్పుకు వాళ్ళెవరు నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు ఏమంటాడు? క్షమించయ్యా, క్షమించి వాళ్ళని దీవించలేయ్యా. అది భక్తి. తిరస్కారమును మంచిలో ఎంత ఈజీగా తాగుతారో అంత ఈజీగా తీసుకున్నాడంట. నిన్ను ఎవరైనా ఏదన్నా అన్నారు అంటే, నన్ను అన్నావు అని పోయి గొడవ పెట్టుకోవడం కాదు. వాళ్ళ మీదకి గొడవ పెట్టుకోకూడదు, తప్పది, అడగకూడదు అసలు. ఇంకొక ఆమె మీద తగాదు పోయిందంటే ఈ మధ్యకాలంలో, మా మీద అన్నకు మీరు చెప్పారని. తిరస్కరించినప్పుడు, ద్వేషించినప్పుడు, దూషించినప్పుడు, అవమానపరిచినప్పుడు వాళ్ళని క్షమించి ప్రార్థన చేశాడు. వాళ్ళ మీద గొడవకి వెళ్ళలేదు. గొడవకి వెళ్ళకూడదు. నువ్వు తప్పు చేసావు, నేను అన్నారు, వాడు చెప్పుకోవడం తప్ప. వాళ్ళ మీద గొడవకి వెళ్ళకూడదు. ప్రపంచంలో గొప్పవాడు ఎవడో తెలుసా? తన తప్పును తాను తెలుసుకొని సరి చేసుకున్నవాడు ప్రపంచంలో గొప్పవాడు అవుతాడు. అది గుర్తుపెట్టుకో. ఎదుటివారి తప్పులు ఎదగటం కాదు, తన తప్పును తాను తెలుసుకొని సరి చేసుకున్నవాడే గొప్పడు. నీ తప్పేంటి నువ్వు తెలుసుకొని సరి చేసుకుంటే నువ్వు గొప్ప వ్యక్తివి. ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? మనం ఎవరమే బాప్తిసం తీసుకున్న వాళ్ళం. ఎన్ని సంవత్సరాల క్రితం మందిరానికి వెళుతున్నాం, సంఘంలో ఒక స్థాయిలో ఉన్నాం. దైవ సేవకుడు ఒక విలువ ఇస్తున్నాడు మనకి. క్షమించు, నా ప్రాణం నీకు ఎప్పుడు చేయను అని తీర్మానం చేసుకో. దేవుడు సంతోషిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు గణపరుస్తాడు. సరి చేసుకున్న తర్వాత నేను ఎవరు అన్నారా, నువ్వేమన్నది మౌనంగా ఉండు, అది వాళ్ళకి శాపం. నువ్వు సరి చేసుకున్న తర్వాత కూడా నీ గురించి చెప్పుకున్నారా, వాళ్ళకి శాపం. అది సరి చేసుకున్న తర్వాత దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎల్లకాలం ఒకే విధంగా ఉండకూడదు, కుక్క బతుకు బతకూడదు, మారాలి. తప్పు చేయకపోయినా యోబుని అన్నారు, అయినా మౌనంగా ఉన్నాడు, వాళ్ళని దీవించాడు.
నువ్వు తప్పు చేసావు, నిన్ను అన్నారు, నువ్వు గొడవకి వెళ్తున్నావు. చూడు ఎంత తేడా ఉందో యోబుకి మనకి. యోబు తప్పు చేయలేదు, యోబుని తిరస్కరించారు, ద్వేషించారు, దూషించారు, అవమానపరిచి మాట్లాడారు, కన్నీళ్ళు పెట్టించారు. యోబు ఒక్క మాట కూడా ఏమనలేదంట. దీవించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రపంచంలో గొప్పోడయ్యాడు. పొరపాటు చేసావు, మందు తాగావు, సిగరెట్ తాగావు, సినిమా చూసావు, బుద్ధులు మాట్లాడావు, నీ గురించి వాళ్ళు చెప్పుకున్నారు. నిన్ను ద్వేషించినప్పుడు, దూషించినప్పుడు, అవమానపరిచినప్పుడు, కన్నీళ్లు పెట్టించినప్పుడు, తిరస్కారం చేసినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు, హేళన చేసినప్పుడు, అసహించుకున్నప్పుడు వారిని దీవించద్దు. వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడగాక మనసులో కూడా శపించొద్దు, దీవించు. అది నీకు పరీక్షేమో, మనకు పరీక్షేమో, మన సహనాన్ని పరీక్షేమో, అది దేవుడు అప్పగించాడేమో. దీవించటమే. టేక్ ఇట్ ఈజీ. సింపుల్గా తీసుకో, చిన్నగా తీసుకో దాన్ని. తిరస్కారాన్ని మంచిగా తాగినట్టు తాగేసి ఇవ్వడంట. ఈజీగా తీసుకునేవాడట. ఏముందిలే, అవునులే, దేవుడే చూసుకుంటాడు. పట్టించుకోడండి. నిన్ను ఎట్టన్నారా అట్టన్నారా అంటే అన్నారా దేవుడే చూసుకుంటాడు, దేవా వాళ్ళని దీవించు అని ప్రార్థన చేస్తాడంట. అందుకు ప్రపంచంలో గొప్పోడయ్యాడు, దేవుడి రాజ్యంలో ఉన్నాడు. యోబు పిల్లలు గొప్పోళ్ళు అయ్యారు. యోబు పిల్లలు కూడా గొప్పోళ్ళే. తల్లిదండ్రులు చేసిన భక్తిని బట్టి పిల్లలకు వచ్చింది. నువ్వేదో సరదాగా చాటున ఏదేదో మాట్లాడుతూ ఏదేదో ప్రవర్తిస్తున్నావేమో, నీ పిల్లలు పాడైపోతారు, జాగ్రత్త. నువ్వు చేసేది నీ పిల్లల మీదకి వచ్చిద్ది. నువ్వు భక్తి చేస్తే నీ పిల్లలు దీవించబడతారు, నువ్వు నాటకాలు వేస్తే నీ పిల్లలు శపించబడతారు, జాగ్రత్త. 36వ అధ్యాయం యోబు గ్రంథము 18వ వచనం. నీకు క్రోధము పుట్టుచున్నది కనుక, నీకు క్రోధము అనగా కోపము పుట్టుచున్నది గనుక, నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో, ఒకవేళ తిరస్కారము చేయుదువేమో, జాగ్రత్త పడుము, జాగ్రత్త పడుము. చాలు. కోపం వచ్చినప్పుడు సహజంగా తిరస్కరిస్తారు, శపిస్తారు. కానీ అక్కడ ఏమంటున్నాడు? కోపం వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు తిరస్కరిస్తావేమో, ఏం చేయాలంట? జాగ్రత్త, వార్నింగ్, జాగ్రత్త. సరదాగా తీసుకోక, చెప్పింది ఎవరు మాట? దేవుడు ఇస్తున్నాడు వార్నింగ్. కోపం వచ్చినప్పుడు నువ్వు తిరస్కరిస్తావేమో, ద్వేషిస్తావేమో, ఎవరినైనా అవమానపరుస్తావేమో, కన్నీళ్ళు పెట్టిస్తావేమో. ఎలాంటి సమాజంలో ఉన్నామంటే అసలు ఏమి అనకపోయినా పుట్టించేటటువంటి సమాజంలో మనం ఉన్నాం. అదొక సరదా కొందరికి. కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తిరస్కరిస్తారు, ద్వేషిస్తారు, దూషిస్తారు. జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అందుకని ప్రతిరోజు ఒక ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే, ప్రభువా నా నోటిని ఎల్లప్పుడూ నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థన చేసుకోవాలి. నాలుక ఎలాంటిదో తెలుసా? అగ్ని వంటిదంట నాలుక. అంత పెద్ద అడిని కూడా తగలబెట్టేది అగ్ని, చిన్న అగ్ని. అలాగే ప్రాణాత్మ శరీరం మొత్తానికి పాపం తెచ్చిపెట్టేది నాలుక. అందుకనే నాలుకని చాలా జాగ్రత్తగా వాడాలి. సాతాను వాడుకుంటున్నాడా మన నాలుకని? దేవుడు వాడుకుంటున్నాడా? దేవుని చేతిలో వాడబడితే ఈ నాలుక గొప్ప దీవెన, సాతాను చేతిలో వాడబడితే శాపం. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో, దేవా నా నాలుకని మీ స్వాధీనంలో ఉంచుకోయ్యా అని ప్రార్థన చేసుకో. ప్రతిరోజు ప్రార్థనలో, ప్రభువా నా ప్రాణ ఆత్మ శరీరాన్ని ఎల్లప్పుడూ నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థన చేసుకో. ప్రతిమలో ఆడుకోవాలి దేవుణ్ణి. అప్పుడు సాతాను ముట్టలేడు, సాతాను వాడుకోలేడు. అపవిత్రత మనల్ని అంటదు, దేవుడే వాడుకుంటాడు. మన ప్రాణాత్మ శరీరం అంతా దేవుని మహిమ కొరకు వాడబడతాయి. అది మనకు దీవెన. కోపపడు, కానీ పాపం చేయకూడదు. కోపపడి పిల్లల్ని అరవచ్చు, తప్పులేదు. తప్పు చేసినప్పుడు పిల్లలు కోపపడాలి, అరవాలి, గద్దించాలి. అలాగని బూతులు తిట్టకూడదు, అలాగని శపించకూడదు. బూతులు తిడితే పాపం. కోపపడు, పాపం చేయకు. పాపం అంటే బూతులు తిట్టడం పాపం. కోపం వచ్చిందా? బూతులు తిట్టగాక. కోపం వచ్చిందని శపించటం పాపం. ద్వేషించడం, దూషించటం పాపం. కోపం వచ్చిందని వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటం, నాలుగైదు కలిపి అబద్ధాలు వాళ్ళ మీద చెడ్డగా చెప్పటం, కోపం వచ్చినప్పుడు పాపం. ఎన్ని సంవత్సరాలైనా సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, కొందరికి దీవెన ఉండదు. ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు కన్నీళ్ళు, ఎప్పుడు నిందలు, ఎప్పుడు అవమానం, ఎప్పుడు దరిద్రత. వాటి కోసంగా దేవుడు పిలిచింది. ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నారంటే, ఎక్కడుంటే తగిలించుకున్నావరా అంటే గోడ మీద ఉంటే తగిలించుకున్నాను అన్నాడంట. కొందరు అలాగా రోడ్డు పోయేదాన్ని కంపెనీ వెనక తగిలించుకుంటూ ఉంటారు. అది ఎటో పోతున్న శాపం తెచ్చి నెత్తిని పెట్టుకుంటూ ఉంటారు తెలియక. నోరు అదుపులో లేక శరీరం బ్రతిమలాడిద్దంట. నోరా కొద్దిగా జాగ్రత్తగా ఉండని. ఎందుకు? నోరు జారితే ఏం జరిగింది? వాళ్ళంతా పగిలి సాతాను కోపాన్ని రేపుతాడు. ఆ కోపంలో ద్వేషిస్తున్నావేమో, దూషిస్తున్నావేమో, అవమానపరుస్తున్నావేమో, కన్నీళ్ళు పెట్టిస్తున్నావు, దుఃఖపరుస్తున్నావేమో. ఒకటి జరుగుతూ ఉండేది. ఏంటో తెలుసా? ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్లు కలిసిమెలిసి ఉంటారు. చాలా బెస్ట్. ఎంత బెస్ట్ అంటే అంత.
ఏమ నోట్లో తీసుకుని ఆమె తినిద్ది, ఆమె నోట్లో ఏమ తినిద్ది, ఈయన నోట్లో ఆయన తీసుకుని తింటాడు, ఆయన నోట్లో ఈయన తీసుకుని తింటాడు. బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ జరిగే పెద్ద పొరపాటు ఏంటంటే, ఈ పనికి మాలినోడు జ్ఞానం లేక ఈయనలో ఉన్న బలహీనతలను ఆయన చెప్పేస్తాడు. ఇది పెద్ద తెలివి తక్కువతనం. ఎప్పుడు మనుష్యులు ఎలా మారుతారో తెలియదు. ఈయనలో ఉన్న బలహీనతలను ఆయన చెప్పేస్తాడు, ఆయనలో ఉన్న బలహీనతలు ఈయన చెప్పేస్తాడు. ఏమలో ఉన్న బలహీనతలు ఆమె చెప్పిద్ది, ఆమెలో ఉన్న బలహీనత ఏమో చెప్పిద్ది. ఈ ఇద్దరు సాతాను ఏదైనా గొడవ పెట్టాడు అనుకో, తగదు వచ్చింది అనుకో, అప్పుడు వెంటనే ఆవిడ నోరు తెరిసిద్ది. నీకు అయిపోయి నీ పని. ఆయన అంటే నోరు తెరుస్తాడు. నోరు తెరిచి నీ గురించి నువ్వు చెప్పినటువంటి అన్నీ చెప్పేసిద్ది. అప్పుడు నీ సాక్ష్యం దెబ్బతినిద్ది, నీకు ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. చెప్పినటువంటి వ్యక్తి కూడా తను కూడా సాక్ష్యం పోగొట్టుకునిద్ది. ఆ విధంగా నిన్ను నమ్మి నీ స్నేహితురాలు నీ గురించి తన బలహీనత లేడు చెప్పకూడదు, చెప్పింది. దేవుడికి చెప్పాలి, ఎవరు చెప్పకూడదు. నీకు చెప్పింది, బుద్ధి లేదు, మరి ఏం చేస్తా? బుద్ధి లేక నిన్ను నమ్మి నీకు చెప్పాడు నీ స్నేహితురాలు నీకు చెప్పింది. ప్రాణం పోయినా ఆ మాటలు ఎక్కడ నువ్వు చెప్పకూడదు. దేవునికి చెప్పి ప్రార్థన చేయాలి, విడిపించు ప్రభువా అని. నువ్వు చెప్పావు అంటే నీ సాక్ష్యం పోద్ది. చెబితే సాక్ష్యం ఎలా పోద్ది అంటే దేవుని దగ్గర పోద్ది సాక్ష్యం. నువ్వు నమ్మక ద్రోహివి, నిన్ను నమ్మి నీకు చెప్తే తన బలహీనత ప్రార్థన చేస్తావని నువ్వు 10 మందికి చెప్పి గోల్ చేస్తున్నావు కాబట్టి నువ్వు నమ్మక ద్రోహివని దేవుడి దగ్గర సాక్ష్యం పోద్ది. దేవుడు దీవెని ఇవ్వడు, పరలోక రాజ్యం ఇవ్వడు. ఆ మనిషి అలాంటిదా అని మనుషుల దగ్గర నీ సాక్ష్యం పోద్ది. తన సాక్ష్యాన్ని దెబ్బతీస్తే నీ సాక్ష్యం పోద్ది నీ తెలియకుండానే. అమ్మో, ఆ మనిషి నమ్మక ద్రోహం చేసే మనిషి, నమ్మకూడదు. దేవుడు నమ్మడు. ఇక బహు జాగ్రత్తగా ఉండాలి. ఏ మనుష్యుడు మరి ఎందుకు నమ్ముతున్నాను? కొందరిని కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు మొత్తం చెప్పేస్తారు. అదే జ్ఞానం లేని వ్యవహారం. తప్పది. ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి. ఏదో ఒక రోజు వాళ్ళకి కోపం రేగిద్ది, సాతాను రేపుతాడు. ఎంత కోపం రేపినా నీ స్నేహితుడి గురించి, నీ స్నేహితుల గురించి నువ్వు ఎక్కడ చెడ్డగా మాట్లాడకూడదు. తనలో ఉన్న బలహీనతలు నీకు ఏమైనా చెప్పాడా? ఎక్కడ మాట్లాడు. తప్పది. అది నమ్మక ద్రోహం. దేవుడు నిన్ను క్షమించడు, దేవుడు నీకు దీవెనివ్వడు. కోపం రేగినప్పుడు ఆటోమేటిక్గా తిరస్కారం వచ్చిద్ది. జాగ్రత్త. సామెతల గ్రంథం 18:3 భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును. అవమానం రాగానే నింద వచ్చును. చాలు. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వస్తుంది. అంటే భక్తిహీనుడులో ఏముంటుంది చెప్పండి అందరూ? తిరస్కారం ఉంటుంది. తిరస్కరించే వాళ్ళు ఎవరు? భక్తిహీనులు. అది నేను భక్తి గలదాన్ని, భక్తి గలవాడని అని చెప్పుకోవడం కాదు. అద్దం ముందు నిలబడితే మన ముక్కు ఎలా ఉందో, మన కన్ను ఎలా ఉందో, మన చెవి ఎలా ఉందో, మన తల ఎలా ఉందో క్లియర్గా తెలిసిపోద్ది. ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అద్దం అనే వాక్యం దగ్గరికి రాగానే మనం ఎవరు అనేది మనకు క్లియర్గా అర్థమవుద్ది, స్పష్టంగా ఉండిద్ది. అద్దం అనే వాక్యం దగ్గరికి ఇప్పుడు వచ్చాం, మనం చూస్తున్నాం. ఎవరు భక్తిహీనులు? నేను భక్తి గలదాన్ని, భక్తి గలవాడను అని మనం అనుకుంటాం, సహజం. అద్దం ముందుకు వచ్చాం. అద్దం అనే వాక్యం ముందు పెట్టాడు దేవుడు. ఇప్పుడు తిరస్కరించే వాళ్ళు భక్తి లేని వాళ్ళు. వాడు తాగిపోతాడా? వాడితో నేను మాట్లాడతానా? నువ్వు కూడా అదే టైపు కదా. ఆడు తాగుతున్నాడు, నువ్వు తాగట్లా. కాకపోతే నువ్వు సినిమాలు చూస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు. ఇద్దరు సమానమే దేవుడి దృష్టిలో. ఏదైనా పాపమే కదా. ఆడు నరకానికి పోతే నువ్వు కూడా నరకానికి పోతావు. నీకెందుకు లేనిపోయిన శాపం తెచ్చిపెట్టుకోవటం అనగాక తప్పది. ఆడు తాగిపోతాడు. ఆడితే మనమేది మాట్లాడేది అసలు. ఆడు వేస్ట్, ఆడు బూతులు మాట్లాడు. అసహించుకో. భక్తి లేనోళ్ళు అంటే ఈ పని చేసేది. భక్తిహీనత ఒక వ్యక్తిలోకి రాగానే ఆ వ్యక్తి ఎదుటి వారిని తిరస్కరిస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఒక వ్యక్తి గురించి నా దగ్గర చెప్తూ, అన్నా మరి చెప్పొచ్చు చెప్పకూడదని గబగరెట్టి చంపలేసుకున్నాడు అతను. చెప్పింది నిజమే అంటే అట్ట చంపలేసుకుని చెప్పమనే
చెప్పేటప్పుడు అటు చెప్పండి అని అసలు చెప్పగా అలాంటి మాట్లాడకూడదు. అలాగే హెబ్రీ రాసిన పత్రిక 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చాలు. ఎదుటి వ్యక్తిలో నీకు తెలిసింది పొరపాటు, ఆ వ్యక్తిని పిలిచి, అయ్యా ఇలా ఉన్నావు, తప్పది, మానుకో, దేవుడు దీవిస్తాడు నిన్ను. దానివల్ల చాలా దీవెనలు పోగొట్టుకుంటున్నావు, నువ్వు శాపం తెచ్చిపెట్టుకుంటున్నావు, దేవుడు దూరం అయిపోతావు, సాతాను చేతిలో పడుతున్నావు, వాడు సుక్కలు చూపిస్తాడు, నాశనం చేస్తాడు నిన్ను. ఆ పాపాన్ని అసహించుకునేటట్టుగా, పాపం ఎంత భయంకరమైందో ఆ వ్యక్తికి చెప్పాలి. తన మనోనేత్ర వెలిగించు ప్రభువా, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మంచి, ఏది చెడు, చెడులో ఉంటే వచ్చే నష్టం ఏంటి, మంచి చేస్తే వచ్చే దీవెన ఏంటి, తనకు బయలుపరచయ్యా అని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. ఆ వ్యక్తి గురించి తనను దగ్గర తీసుకో, తనను ద్వేషించగా, తన గురించి చెడ్డగా చెప్పగాక, చెడ్డగా మాట్లాడగాక, మనసులో అలా చూడగాక, ఏమే అట్లా అసహించుకోగాక, తనలో ఉన్న పాపాన్ని అసహించుకో, పాపం నీ దగ్గర రాకుండా. తనను అసహించుకోవద్దు, తనను ప్రేమించు, దేవుని పోలిక. ఆ వ్యక్తి ఎంత భయంకరమైందో చెప్పు, ప్రార్థన చేయి. అలాగే యేసయ్య అంట ఆయన్ని తిరస్కరించినప్పుడంట ఏం చేశాడంట ఆయన, నువ్వు తప్పు చేయకపోయినా నిన్ను ద్వేషిస్తారు, దూషిస్తారు, అవమానపరుస్తారు, కన్నీళ్ళు పెట్టిస్తారు, దుఃఖపరుస్తారు. నాకు సహనాన్ని ఇవ్వు ప్రభువును, సహించుకో, గొడవలు పెట్టుకోగాక. నా మీద చెప్పావా, నేను చెబుతా చూడని, ఆమె ఎందుకు చెబుతా చూడు అనగాక. ఇక నీకు ఆమెకు తేడా ఏముంది? మోకరించండి, ప్రార్థన చేసుకో. జీవముగల యేసయ్యా, సర్వశక్తి గల దేవా, స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. మీద ఆసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా దేవా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం, మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రం, మీ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసినందుకు స్తోత్రం. యేసయ్యా, నీవు బలవంతుడవు, అన్నిటినీ జయించిన వాడవి, ఏ లోపము లేని వాడవు, ఏ పాపము లేని బలవంతుడవు. నీవు అంత బలవంతుడైండి కూడా బలహీనలమైన మాలోని పాపాలను లోపాలను చూసి ఏ రోజు మీరు మమ్మల్ని తిరస్కరించలేదు, ద్వేషించలేదు, దూషించలేదు, అవమానపరచలేదు, త్రోసివేయలేదు, నెట్టివేయలేదు. మాలో ఉన్నటువంటి పొరపాట్లను మీరు తిరస్కరించారు, కానీ మమ్మల్ని మీరు ప్రేమించారు. నీవు బలవంతుడవు, మేము కూడా నీవలే బలవంతులుగా మార్చబడి నీ రాజ్యంలో ప్రవేశించాలంటే ఎదుటి వారిలో బలహీనతలు చూసినప్పుడు వాటిని తిరస్కరించాలి, కానీ వారిని తిరస్కరించకూడదు. ఆ పాపాన్ని ద్వేషించాలి, కానీ వారిని ద్వేషించకూడదని, వారిని ప్రేమించాలని, వారు దాని నుంచి విడుదల కలిగేటట్టుగా వాళ్ళకి తెలియచేయాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. వారు ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లుగా ప్రార్థన చేయాలని, పాపాన్ని అసహించుకునేటట్లుగా వాళ్ళకి చెప్పాలని, తెలియచేయాలని మీరు మాకు నేర్పించారు దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యోబు మంచినీళ్ళు ఎంత ఈజీగా తాగుతారో అలా తిరస్కారమును పానము చేసినవాడు. తన ద్వారా మేలులు పొందిన వాళ్ళే తిరస్కరిస్తున్నప్పుడు తనని యోబు చాలా ఈజీగా తీసుకున్నాడని, వాళ్ళని ద్వేషించలేదు, వాళ్ళని తిరస్కరించలేదు, వాళ్ళ మీద కోప్పడలేదు, అలా పాపాన్ని తెచ్చిపెట్టుకోలేదు. వాళ్ళని క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు యోబు. కనుకనే ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. తన కుటుంబం పిల్లలు దీవించబడ్డారు, పోగొట్టుకుని దీవులను పొందుకున్నాడు. దేవా, యోబు మీ రాజ్యంలో ఉన్నాడని మీరు బహుతేటగా మాకు తెలియజేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే కోపం వచ్చినప్పుడు తిరస్కారం వస్తుందని, కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తిని ద్వేషించడం, తిరస్కరించడం జరుగుతుందని మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవా, మా ప్రాణాత్మ శరీరాన్ని ఎల్లప్పుడూ మీ స్వాధీనంలో ఉంచుకోండి, మా నోటిని ఎల్లప్పుడూ మీ స్వాధీనంలో ఉంచుకోండి. మేము ఎవరిని తిరస్కరించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని దూషించకూడదు. అలా మా నోటి మాటల ద్వారా అపవిత్రులను కాకూడదు ప్రభువా. కృప చూపించండి, ఎల్లప్పుడూ మా నోటిని మీ స్వాధీనంలో ఉంచుకోండి. కృప చూపించండి. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వస్తుందని, కనుక భక్తిహీనులతో బహు జాగ్రత్తగా ఉండాలని. వాళ్ళు వచ్చినప్పుడు సాడీలు చెప్తారు, తిరస్కరించేటట్టు చేస్తారు, ద్వేషించేటట్టు, దూషించేటట్టు, అవమానపరిచేటట్లు, అసహించుకునేటట్టు చేస్తారు. భక్తిహీనులు వస్తారు.
లేనిపోయిన సాడీలు చెప్తారు, తిరస్కరిస్తారు. అలా మేము కూడా తిరస్కరించేటట్టుగా చేస్తారని, ఆ స్పిరిట్ మా మీద కూడా వస్తుందని, అందుకని అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మీరు మాతో హెచ్చరిస్తూ మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భక్తి లేని వాళ్ళలో తిరస్కారం ఉంటుందని, వాళ్ళట్ట వీళ్ళట్ట అని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు భక్తి లేని వాళ్ళని. ఇలాంటి వాళ్ళు కృప పోగొట్టుకుంటారని, పిల్లలకు శాపాన్ని తెచ్చి పెడతారు, వాళ్ళు శాపాన్ని తెచ్చి పెట్టుకుంటారు, కృప దూరం అవుతుంది. మీరు మాట్లాడుతూ వచ్చారు. దావీదైతే పిల్లలకు కృప తీసుకొచ్చి పెట్టాడు. దేవా, బహుతేటగా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, మీరైతే ఎన్నో తిరస్కారాలు మీ మీదకి వచ్చినప్పుడు సహించుకున్నారు, భరించుకున్నారు. మేము కూడా మీరు వెళ్ళిన మార్గంలోనే మేము వస్తూ ఉన్నాం. మాకు కూడా ఇలాంటి సంభవిస్తాయి. అయితే మేము సహించుకోవాలి, భరించుకోవాలని, దీవించే వరంగా ఉండాలని మీరు మాకు నేర్పించారు. స్తోత్రం. ఈతబడిన వాక్యం ఎవరా కాకూడదు, విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యాన్ని సర్వ జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కనిటాత్మను కొమ్మరించండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి, సకాలంలో క్షేమంగా గమ్యం చేరటాన్ని కృప చూపించండి, కనిటాత్మను కొమ్మరించండి, మనోన్నత వెలిగించండి, భయం భక్తి చేతి నింపండి, కృతజ్ఞత చేతి నింపండి. నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి, మీ రాజ్యాన్ని సిద్ధపరచండి. యేసు నామములో అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా వాక్యం మీద తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఇంతటితో ఈ గుడికి ముగించబడినది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.